హలో ఫుడీస్, ఇవాల్టి రెసిపీ జొన్న రొట్టె చేయడం రాదు లేదా జొన్న రొట్టె చేయడం కష్టం అనే వారి కోసం. ఈ మధ్యకాలంలో కమ్యూనిటీస్లో లేదా కాలనీస్లో ఈవినింగ్ కాగానే కర్రీ పాయింట్స్కి వెళ్ళి లేదా జొన్న రొట్టె బండి దగ్గరికి వెళ్ళి కొనుక్కునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. జనరేషన్ మారుతున్న కొద్దీ హెల్త్ మీద అవేర్నెస్ వచ్చి అందరూ రాత్రికి రొట్టెలు తినే రోజులు కూడా వచ్చేసాయి. సో మీ అందరి కోసం హెల్తీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఫుల్ మఖనా జొన్న తేప్లా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఒక హెల్దీ టేస్టీ ఫిల్లింగ్గా ఉండే రెసిపీ. లంచ్ బాక్స్లోకైనా కిడ్స్కైనా జిమ్ డైట్కైనా పర్ఫెక్ట్గా సరిపోయే రెసిపీ మీ అందరి కోసం. ఫుల్ మఖనా ఇది ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పవచ్చు. తక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్, ఫైబర్ రిచ్ మాత్రమే కాకుండా డైజెషన్కి చాలా మంచివి. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయడంలో, హెల్దీ హార్ట్కి కూడా హెల్ప్ చేస్తుంది. జొన్నలతో పాటు మఖనా మరియు ఇతర మసాలాలతో చేసిన గుజరాతీ రెసిపీ ఇది, విచ్ ఇస్ అ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ ఫ్లేవర్. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపించే రెసిపీ ఇది. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా కడాయి తీసుకొని అది వేడాక 1 టేబుల్ స్పూన్ గీ వేసి 1 కప్పుడు ఫుల్ మఖనా వేసి దోరగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. దీనివల్ల ఫుల్ మఖనా టేస్ట్ బాగా ఎన్రిచ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఫైన్గా తరిగిన మెంతికూర కట్ట, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీనికి సరిపోయే కారం పొడి, పసుపు, వేయించిన నువ్వులు, కొద్దిగా ఉప్పు, కసూరి మేతి, ఇంగువ వేసి కొద్దిగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఇవన్నీ మసాలాలతో పాటు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఓమ వేసుకోవడం మర్చిపోకండి. ఓమ డైజెషన్కి హెల్ప్ అవడంతో పాటు దాని నుండి వచ్చే అరోమా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వేసిన మసాలాలన్నీ మెంతికూరకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఫుల్ మఖనాని మెత్తగా పొడి చేసుకోవాలి. బైండింగ్ కోసం కొద్దిగా శనగపిండి, హెల్త్ కోసం జొన్నపిండి వేసుకుందాం. జొన్నపిండి అయితే గ్లూటెన్ ఫ్రీ, ఎక్కువ ఫైబర్, డయాబెటీస్ ఉన్న వారికి అయితే అద్భుతమైన పోషకాల గని అనే చెప్పవచ్చు. జొన్నపిండి, ఫుల్ మఖనా, మెంతికూర ఇవి 3 కలిపితే ఒక హెల్దీ టేస్టీ ఫిల్లింగ్ మీల్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా పక్కన పెట్టుకున్న మఖానా పిండి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, 3/4 కప్ ఆఫ్ జొన్నపిండి వేసి బాగా కలుపుకోవాలి. మెంతికూర పెరుగులో ఉండే మాయిశ్చర్ వల్ల ఇప్పుడే మనం దీంట్లో వాటర్ కలపాల్సిన అవసరం లేదు. పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మర్దన చేయాలి. ఎంత మర్దన చేస్తే పిండి అంతా సాఫ్ట్గా అయ్యి తేప్లా అంతా టేస్టీగా అవుతుంది. జవార్కి తేప్లా ఇది ఒక గుజరాతీ రెసిపీ అని చెప్పాను కదా. గుజరాతీస్ అయితే వీటిని ట్రావెలింగ్లో పక్కా చేసుకొని తీసుకువెళ్తారంట. అంతేకాదు ఇది 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ కూడా చేసుకోవచ్చు. అందుకే ఈవెన్ ఫారెన్కి వెళ్ళే వాళ్ళు కూడా వీటిని చేసుకొని ప్యాక్ చేసుకొని తీసుకువెళ్తారంట. వీడియోలో చూపించిన విధంగా పిండిని బాగా మర్దన చేసుకొని అవసరమైతే కొద్దిగా నీరు వేసి సాఫ్ట్ డవ్ లాగా, చపాతీ ముద్దలాగా చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. అలా బాగా నానబెట్టిన పిండిని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా మసాజ్ చేస్తే తేప్లా సాఫ్ట్గా వచ్చి ఈజీగా మనం చపాతీల మాదిరిగా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్గా తీసుకొని మన చపాతీ కర్రతోటి పల్చగా ఒత్తుకోవాలి. జొన్న రొట్టె చేయడం కష్టం అనిపించే వారికి ఇది చాలా సులభమైన పద్ధతి. జస్ట్ మీరు చపాతీలు ఎలా చేసుకుంటారో అదే విధంగా దీన్ని కూడా చేసుకొని, కాకపోతే చపాతీ మాదిరిగా మందంగా కాకుండా వీలైనంత పల్చగా దీన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం బాగా వేడైన తవ్వ పైన మన పల్చడి తేప్లా వేసి 2 వైపులా నెయ్యి రాసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అంతేనండి, ఎవరైనా ఈజీగా చేసుకునే సాఫ్ట్ అండ్ హెల్దీ ఫుల్ మఖనా జవార్ తేప్లా రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏదైనా నిల్వ పచ్చడితో కానీ, పెరుగుతో కానీ, చట్నీతో కానీ తింటే భలే రుచిగా ఉంటుంది. చూశారు కదా, రుచి, హెల్త్ 2 ఒకే ప్లేట్లో మీకోసం. ఇందాక చెప్పినట్టుగా డయాబెటిక్ ఉన్నవారైనా, జిమ్కి వెళ్ళేవారైనా, బిజీ బ్యాచిలర్ అయినా, వర్కింగ్ ఉమెన్ అయినా, పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఈ రెసిపీ చాలా యూస్ఫుల్. ఇలాంటి మరిన్ని ఈజీ, హెల్తీ, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.